ఖైరతాబాద్ మహాగణేష్ దగ్గర భక్తుల రద్దీ కొనసాగుతోంది. 69 అడుగుల శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. షీ టీమ్స్, క్రైమ్ టీమ్స్ తో ప్రత్యేకంగా బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. అందుకు సంబంధించి మరింత సమాచారం శ్రీశైలం అందిస్తారు. దేశంలోనే ప్రసిద్ధి చెందిన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసేటువంటి మహాగణపతి ఖైరతాబాద్ గణపతి కోసం భక్తులు బారులు తీరి దర్శనం చేసుకుంటున్నారు. రెండో రోజు భక్తులు ఖైరతాబాద్ గణేష్ను దర్శించుకునేందుకు ఖైరతాబాద్కు వివిధ మార్గాల ద్వారా వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. ఖైరతాబాద్ గణేశుడి దర్శనం కోసం రాష్ట్ర వ్యాప్తంగా కూడా భక్తులు ఎదురు చూస్తుంటారు. ప్రతిసారి కూడా గణేష్ ఉత్సవాలు వచ్చిన ప్రతి సందర్భంలో కూడా మహాగణపతిగా ఖైరతాబాద్ ఎప్పుడు కూడా ప్రత్యేకంగా నిలుస్తుంటారు. ఎత్తులో కానీ లడ్డూకు సంబంధించి కానీ ఆయన ప్రత్యేకత నెలకొంది. ఈసారి కూడా అదే స్థాయిలో మహాగణపతికి సంబంధించినటువంటి ఖైరతాబాద్ దర్శనం కోసం రాష్ట్ర వ్యాప్తంగా కూడా భక్తులు తరలి వస్తున్నారు. నిన్న రోజంతా కూడా వర్షం ఉండడంతో భక్తులు ఎక్కడ కూడా రాలేకపోయారు. కానీ ఈరోజు వర్షం లేకపోవడంతో భక్తులు ఇప్పుడు ఎక్కువగా వస్తున్నారు. భారీ స్థాయిలో భక్తులు ఖైరతాబాద్ గణేశుని దర్శనం చేసుకుంటారు. అయితే ఈ బందోబస్తు అంటే ట్రాఫిక్ సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు, అదేవిధంగా ట్రాఫిక్ ఏమైనా డైవర్ట్ చేశారా, వచ్చేటువంటి భక్తుల కోసం ఎట్లాంటి ఏర్పాట్లు అంటే ఎట్లాంటి క్యూ లైన్లు ఏర్పాటు చేశారు, ఎట్లా ఉంది పరిస్థితి మనతో పాటు ఖైరతాబాద్ సిఐ వెంకటరెడ్డి ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. ముందుగా ఖైరతాబాద్ గణేష్ అనగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా భక్తులు వస్తుంటారు. ట్రాఫిక్ని ఎట్లా కంట్రోల్ చేస్తున్నాయి, ఏమైనా డైవర్షన్స్ ఉన్నాయా? ఖైరతాబాద్ గణేష్ అంటేనే మన దేశంలో పేరు ప్రఖ్యాతలు సాధించడం జరిగింది. నిన్న ఉదయం 11 గంటలకు గవర్నర్ చేతుల మీదుగా ప్రథమ పూజ జరగడం జరిగింది. మా సిపి సార్ యొక్క ఆదేశాల మేరకు మా డీసీపీ శిల్పవల్లి మేడం, అదేవిధంగా మా ఏసీపీ సంజయ్ సారు, అదేవిధంగా మేము మా స్టాఫ్ అందరం కూడా ఎస్ఐలు అందరం కూడా దాదాపుగా 600 మంది ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. చాలా పకడ్బందీగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా క్రైమ్ పరంగా కానీ ట్రాఫిక్ పరంగా కానీ పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేసి 3 షిఫ్టులుగా 24 అవర్స్ ఇక్కడ అందరం బందోబస్తు నిర్వహిస్తూ ఉన్నాము. ట్రాఫిక్ ముఖ్యంగా ఎక్కువగా మెట్రో, అదేవిధంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సులు కావచ్చు, అదేవిధంగా మెట్రో కానీ ఎంఎంటీఎస్ ట్రైన్లని అందరూ కూడా భక్తులు వాడాలని, అదేవిధంగా మెట్రో స్టేషన్ నుంచి ఇక్కడి వరకు క్యూ లైన్లు పాటించడం జరుగుతూ ఉంది. ఎక్కువ కూడా ఇక్కడి నుంచే రావడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎగ్జిట్ కూడా మన మింటు కాంపౌండ్ వైపు పోలీస్ స్టేషన్ వైపు వెళ్ళి మళ్ళీ మెట్రో వైపు వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ రిస్ట్రిక్షన్స్ ఆపోజిట్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పోనీకి వీలు లేకుండా ట్రాఫిక్ ఆంక్షలు విధించడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా ప్రతి ఒక్కరు తమ యొక్క బంగారం కానీ పర్సులు కానీ ప్రతి ఒక్కరు కాపాడుకోవాలి. మా క్రైమ్ టీములు ఎలాంటి షీ టీములు కూడా ఎలాంటి ఆకతాయాలు లేకుండా, లేడీస్ని ఈటీజింగ్ కానీ ఇలాంటివి ఏవి లేకుండా షీ టీములు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సిపి గారి యొక్క ఆదేశాల మేరకు పకడ్బందీగా మేము బందోబస్తు అనేది నిర్వహిస్తూ ఉన్నాం. క్యూ లైన్లలో ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది, ఎన్ని క్యూ లైన్స్ ఏర్పాటు చేశారు? మొత్తం 3 క్యూ లైన్లు ఏర్పాటు చేసాము. మెట్రో నుంచి వచ్చేది Q1 అంటారు. ఇక్కడ ఎమర్జెన్సీ ఎగ్జిట్లు కూడా శనివారం ఆదివారం ఎక్కువ క్రౌడ్ రావడం జరుగుతూ ఉంది. నిన్న దాదాపుగా ఒక 80,000 నుంచి 1,00,000 మంది వచ్చినారు. ఈరోజు కొద్దిగా తక్కువగా ఉన్నారు. రేపటి నుండి ఎక్కువగా 1,00,000కు మించి పబ్లిక్ పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా శని ఆదివారాల్లో 1,50,000 కూడా వచ్చే అవకాశం ఉంది. దాన్ని కూడా స్పెషల్ ప్లాన్ వేయటం జరిగింది. Q2 వచ్చేసి మన మింటు కాంపౌండ్ నుంచి వస్తూ ఉన్నది. రాజు తోటల నుంచి Q3 అనేది మెయింటైన్ అవుతూ ఉన్నది. ఎక్కువ మాత్రము మెట్రో ట్రైన్స్ నుండే యూజ్ చేస్తున్నారు, ఎంఎంటీస్నే యూజ్ చేస్తున్నారు. ఇదే విధంగా మా పోలీసు వారికి సహకరించాలని కోరుకుంటా ఉన్నాం. క్రౌడ్ ఉన్నప్పుడు ఇన్ జనరల్నే చైన్ స్నాచింగ్ కానీ ఇంకోటి ఉంటుంది. దానికి సంబంధించి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? మా క్రైమ్ టీమ్స్ని అదేవిధంగా సిసిఎస్ నుంచి కూడా మా సిపి గారు పంపించడం జరిగింది. రౌండ్ ద క్లాక్ 24 అవర్స్ మఫ్టీ పోలీసులు కూడా క్రైమ్ పార్టీస్ తిరుగుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. అదేవిధంగా పబ్లిక్ను కూడా మేము కోరుతా ఉన్నాము, మీ యొక్క వస్తువులను జాగ్రత్తగా ఉంచండి. ఎలాంటి విలువైన వస్తువులను తీసుకురాకుండా మీరు కూడా జాగ్రత్తగా ఉండి మా పోలీసు వారికి సహకరించాలని కోరుతా ఉన్నాం. ఇది చూసినాం కదా, అంటే పోలీస్ సైడ్ నుంచి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. మరోవైపు ప్రతిసారి అంటే ఖైరతాబాద్ మహాగణపతికి సంబంధించి ఒక్కో సంవత్సరం ఒక్కొక్క రూపంలో దర్శనమిస్తుంటారు. ఈసారి విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ఈసారి పిలుచుకుంటున్నారు. ఇక్కడ కొంతమంది భక్తులను కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీరు ఎప్పుడెప్పుడు వస్తుంటారా అండి ఇక్కడికి? ప్రతిసారి మేము వస్తూ ఉంటాం. ఎట్లా అనిపిస్తుంది? మాకు మంచిగా అనిపిస్తుంది. ఫ్యామిలీ అందరితో వస్తూ ఉంటాం. మేము మాకు మంచిగా అనిపిస్తుంటారు. ఎవ్రీ ఇయర్ వస్తాం. ఖైరతాబాద్ గణేష్ అంటే రాష్ట్రంలోనే ఫేమస్, దేశంలో కూడా
హైట్ పరంగా ఆయన ఫేమస్ ఉంటాడు. మీరు చెప్పండి, ఈ గణేశుని దర్శించుకున్నప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంటుంది? ఏం కోరుకుంటారు ఇన్ జనరల్గా అందరూ? చాలా మంచిగా అనిపిస్తుంటుంది. ఎవ్రీ ఇయర్ వస్తుంటాము, కోరుకున్న కోరికలన్నీ తీరుతుంటాయి. ఇంకా ఇంకా మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటాం భగవంతుని. ఎవ్రీ ఇయర్ వస్తామండి. మీరు చెప్పండి అమ్మా, గణేష్ని చూస్తున్నారు కదా, ఎవ్రీ ఇయర్ వస్తారా ఇక్కడికి? వస్తామండి. యాక్చువల్గా మేము ఖైరతాబాద్లోనే ఉండేది. లాస్ట్ ఒక 4 years బ్యాక్ దిల్సుఖ్ నగర్ వెళ్ళినాం. ఎవ్రీ ఇయర్ వచ్చి చూస్తూ ఉంటాం. ఎట్లా అనిపిస్తుంటుంది? మంచిగా అనిపిస్తుంది. కోరుకోవడం అంటే ఇక అందరు తల ఒక రకంగా కోరుకుంటారు కదా, ఏదైనా అనుకున్నది అందరికీ అవ్వాలని, మంచి జరగాలని అనుకుంటాం. ఇక్కడ స్థానికులు కూడా కొందరు ఉన్నారు. చెప్పండి, ఎప్పుడెప్పుడు చూస్తుంటారు కదా, అసలు ఈ గణేశుడికి ఇంత ప్రత్యేకత ఎందుకు వచ్చింది? ఇది గణేశుడు అనేది కోరుకున్న కోరికలు బరాబర్ తిడతాయి. 2014లో మా మమ్మీకి కూడా ప్రాబ్లం ఉండే. ఈ గణేశుని టైంలోనే నిమజ్జనం అయిపోయేలోపు ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. అండ్ దట్టు ఇక్కడనే నేను పుట్టి పెరిగింది కూడా ఇదే కొన్ని సంవత్సరాలు. 2009-10 తర్వాత బయటికి వెళ్ళాను అనమాట. కానీ ప్రతి సంవత్సరం ఇక్కడ నుంచి వస్తున్నారు. ఇది చూసినాం కదా, భక్తులందరూ కూడా ఒక సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు అనంటే ఏం కోరుకున్నా కూడా ఇక్కడ కోరికలు నెరవేరుతాయి అంటున్నారు. ఈ గణేశుని దర్శించుకోవడం ఒక వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ గణేశుని దర్శించుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది అనేటువంటి ఒక భావన ఇక్కడ ఉన్నటువంటి భక్తులు మాట్లాడింది తెలుస్తుంది. దాంతోపాటు ఈ గణేశుడి దగ్గర ఏ కోరిక కోరుకున్నా కూడా నెరవేరుతుంది, అదేవిధంగా అందరినీ చల్లగా చూస్తాడని చెప్తుంటారు. ఓవరాల్గా చూసినట్లయితే భక్తులందరి సైడ్ నుంచి కూడా వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తారు, వచ్చినప్పుడల్లా ఒక కోరికను కోరుకుంటారు, దానివల్ల నెరవేరుతున్నటువంటి నమ్మకం బలంగా వాళ్ళలో ఏర్పడుతుంది. అదేవిధంగా ఇక్కడ ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఒకవైపు సేఫ్టీ సైడ్ కానీ మరొక వైపు సెక్యూరిటీ పరంగా కూడా పోలీసులు దాదాపు 600 మందితోని ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు. అన్ని వైపులా కూడా ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా, చైన్ స్నాచింగ్ జరగకుండా కానీ, ఈవ్టీజింగ్ జరగకుండా కానీ భక్తులందరూ కూడా ఇబ్బంది పడకుండా ఉండేందుకు పోలీసులతోని భద్రత ఏర్పాటు చేశారు. ఇక్కడ ఇచ్చేటువంటి హారతికి సంబంధించి ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి భక్తులు ఈ హారతిని తీసుకునేందుకు, హారతిని దర్శించుకునేందుకు ఇక్కడికి వస్తుంటారు. దాంతోపాటు ఈ ప్రాంతం అంటే స్థానికులనే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులందరూ కూడా గణేశుని దర్శించుకుని ఒక రకమైనటువంటి అనుభూతికి లోనవుతారని చెప్పుకోవచ్చు. హారతి కార్యక్రమం పూర్తయిపోయింది. దాంతోపాటు భక్తులందరూ కూడా సాయంత్రం నుంచి క్రమంగా సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఈ శని ఆదివారంలో ఈ క్రౌడ్ అనేది ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పి భక్తులు అంటున్నారు. పోలీస్ పరంగా కానీ ఇటు వివిధ అన్ని రకాలుగా ఇటు కమిటీ సైడ్ నుంచి కూడా ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలో అట్లాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు. మరోవైపు బందోబస్తు కూడా గట్టిగా ఏర్పాటు చేశారు. క్యూ లైన్లలో ఇబ్బంది కాకుండా భక్తులు ప్రశాంతంగా దర్శనం చేసుకునేలా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. మరోవైపు ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇక్కడ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఖైరతాబాద్ గణేశుడికి సంబంధించి ఒక్కో సంవత్సరం ఒక్కో రూపంలో దర్శనమిస్తుంటాడు. ఈసారి కూడా మరో అవతారంలో దర్శనమిచ్చాడు. ఈ మహాగణపతిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి కూడా తరలి వస్తున్నారు. ఇది ప్రజెంట్ ఖైరతాబాద్ గణేశుడి దగ్గర తాజా పరిస్థితి. కెమెరామెన్ అశోక్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్.